ఇండస్ట్రీలు తరలించాలని ఒకటే ఒక మెమో ద్వారా కేవలం 2-3 ఏళ్లలో ఆ బ్లూ స్కై పాలసీని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఈరోజు ఓ పక్కన వీఆర్ కంపీటింగ్ విత్ కంట్రీస్. ఈరోజు భారతదేశానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నిటిని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉదాహరణగా తీసుకోవాలని. వారు సక్సెస్ అయితే మనం ఎందుకు సక్సెస్ కాలేము? రేపటి భాగ్యనగరం కోసం, రేపటి మన పిల్లల కోసం రాజకీయాలను పక్కన పెట్టి మనమందరం కూడా ఏకమై పరిశ్రమలకు సంబంధించి మీరందరూ చెప్పాలి, ఓఆర్ఆర్ అటువైపు పోవడం అవసరమా లేదా అని ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎకనామిక్స్లో ఎక్స్టర్నాలిటీస్ అని అంటే మన పల్లి వల్ల ఇతరులకు పరోక్షంగా ఇతరులకు కలిగే నష్టం. నేను ఐఎమ్ పుట్టింగ్ ఏ మెసేజ్, మై గవర్నమెంట్, అవర్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఏ మెసేజ్ టు ద ఆంటర్ప్రినర్స్, మెసేజ్ టు ఇండస్ట్రీస్. ఈరోజు ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్స్ బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తూ మరి ప్రాఫిట్ కోసం ఉద్దేశంతో ముందుకు పోకుండా అదేవిధంగా వారు విదజల్లే విషవాయువుల పట్ల ఇతరుల గురించి ఆలోచన చేసి దానివల్ల చాలామందికి వ్యాధులు, క్యాన్సరు, ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్ బిల్లు, ఎంత సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లే తరుణంలో వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లాభం యజమాని తీసుకుంటున్నాడు కదా, ఈ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ మాత్రమే సామాన్య ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీన్ని నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు అధ్యక్ష. మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ఆంటర్ప్రినర్. బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలి, కొత్తగా పెట్టుబడులు రావాలి, పెట్టండి అని కోరేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజల ఆరోగ్యం, ప్రజా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలే వారందరి కస్టమర్స్, మీ ప్రోడక్టే ఈ కస్టమర్స్ అని మార్చిపోవద్దని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకున్న నిర్ణయం. చాలామంది పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ఈరోజు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని, మా అధికారులని ఈ పాలసీ నిర్ణయం మీరు తొందరగా తీసుకురండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుందని అనేక సందర్భాల్లో కోరిన అంశం విషయంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను అదే విషయంలో ఎక్కడ శస్త్రచికిత్స మొదలు పెట్టాలి, ద ట్రీట్మెంట్ వేర్ వీ షుడ్ స్టార్ట్, దీని శస్త్రచికిత్సే ఈ హెల్త్ పాలసీ అధ్యక్ష. ఈ హెల్త్ పాలసీకి సంబంధించి మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల అధ్యక్ష. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పారిశ్రామిక కంటే ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య 168 ప్రమాదకరమైన పరిస్థితులు తరలించాలని ఇచ్చు తీర్పు మా ప్రాతిపాదిక. ప్రికాషనరీ ప్రిన్సిపల్ is also a foundation for our policy అధ్యక్ష. నష్టం జరిగే వరకు ఆగకుండా